ఏం కావాలండి? 1 కేజీ పంచదార, 1 కేజీ చింతపండు, 1 కేజీ టమాటా. అమ్మా, టిఫిన్ ఏం తీసుకురావాలి? ఇడ్లీ, వడ, దోశ, పూరి, టీ. ఎలా తీసుకురావాలమ్మా? వాడు ఇస్తాడు లేవమ్మా, వెళ్ళు. దీనికి ఏమీ తెలీదు, వాడు ప్యాక్ చేసి ఇస్తాడులే అమ్మా, తీసుకొనిరా. ఏంటి కావాలండి? ఇడ్లీ, వడ, దోశ, పూరి, టీ. అమ్మా, చికెన్ తీసుకొని రావాలా, చేపలు తీసుకొని రావాలా? చికెన్ ఏమో నీకిష్టం, చేపలేమో నాకిష్టం. చికెన్ 1/2 కిలో, చేపలు 1/2 కిలో తీసుకునిరా. వాణి, మర్చిపోయాను కానీ చుట్టాలు వస్తారు, స్వీటు, హాటు, లేసు తీసుకునిరా అమ్మా. వాణి, వాటర్ ప్యాకెట్స్ తీసుకునిరా. వాణి, విసుక్కోవు కానీ. ఏంటమ్మా, ఎన్నిసార్లు చెప్తావు? పాలు, ఒక్కపడి, బిస్లరీ చాలు లేవే. ఏంటి కావాలండి? ఇవన్నీ బయట పడేసి రావమ్మా. ఈరోజు మనం వాడినవేనా? ఓ, ఇవన్నీ ఒక రోజుకి మనం వాడినవేనా? ఒక రోజుకి మన ఇంట్లో ఇన్ని ప్లాస్టిక్ కవర్లా? ఒక ఊరు, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ప్రపంచం. ఓరి నాయనో, అంతా ప్లాస్టిక్ మయం. ఇవన్నీ ఏమవుతాయో? ఇలా అవుతాయి, ఇలా అవుతాయి. ఎక్కడి నుంచి వచ్చావు? నేను రాలేదు, నువ్వు తెచ్చావు. రమ్మన్నావు, వచ్చాడు. కనిపించట్లే? ప్లాస్టిక్ పోతాం, ప్లాస్టిక్ పోతాం. ఏమీ చేయలేవు. నువ్వెంత జడిపిస్తున్నావు? అసలు దెయ్యాలు భూతాలు లేవు కాబట్టి ఏమి చేయవు. నేను మీరు సృష్టించిన భూతాన్ని మిమ్మల్ని తినేస్తా. నాకు మతి ఉంది, మీకు లేదు. లేకుండా ప్లాస్టిక్ తింటున్నారు. ఉదయం టిఫిన్ కోసం కవర్లో తెచ్చావు, అందులో నేను లేనా? వేడి టీ తెచ్చావు, అందులో నేను లేనా? నీ కడుపులోకి నేను పోలేనా? విస్తరి, ఫిష్, వాటర్ ప్యాకెట్, ఇలా ప్రతిదీ తెచ్చి మీ కడుపులో సగం ప్లాస్టిక్ నింపుతున్నారు. మీరు తెచ్చి చల్లేసిన ప్లాస్టిక్ కవర్లు ఎవరు తింటున్నారో తెలుసా? ఆవులు, గొర్రెలు, బర్రెలు తింటున్నాయి. వాటి పాలను మీరు తాగుతున్నారు, వాటి మాంసాన్ని మీరు తింటున్నారు. వాటి ద్వారా మళ్ళీ నేను మీ కడుపులోకి వెళ్తున్నాను. ఓ అందుకేనా అంత టేస్ట్ గా ఉంటుంది? నీ పెండాకుడు. ఇలా ప్లాస్టిక్ అవశేషాలు రకరకాల జబ్బులు, క్యాన్సర్ను కలుగు చేస్తాయి. అయితే మా జబ్బులకు నీవే కారణం అన్నమాట. నిన్ను పాతేస్తా. నన్ను పాతేస్తే భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నిన్ను కాల్చేస్తా. నన్ను కాల్చేస్తే గాలిలో చేరి విషవాయువుగా మారి మీ ఊపిరితిత్తులు క్యాన్సర్ను కలుగు చేస్తా. నిన్ను గోదావరిలో కలిపేస్తా. నన్ను అప్పుడు నేను నీటిలో కలిసి కలుషితం చేస్తాను, పంటలు పడకుండా చేస్తాను, తాగడానికి నీరు లేకుండా చేస్తా, మిమ్మల్ని కబలిస్తాను. ఏం చేయాలో
ఏమి చెయ్యాలో కాదు, ఏమి చేయకూడదో తెలుసుకో. అదేంటి? అవకాశం ఉన్నంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించు, ప్లాస్టిక్ దూరంగా ఉండు. ఈ అందమైన భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల్ని బ్రతికించు, ప్రకృతిని కాపాడు, అది నిన్ను కాపాడుతుంది. నా తప్పుని క్షమించండి. తదాస్తు. ఇదిగో తీసుకో. ఏంటిది? ఇది గుడ్డ సంచి. నేటి నుండి నువ్వు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈ గుడ్డ సంచిని తీసుకుని వెళ్ళు. నీ స్నేహితులకి ఇవ్వు, వారి ద్వారా వేరే వాళ్ళకి ఇప్పించు, నీ శ్రేయాభిలాషులకి ఇవ్వు. ఇలా అందరికీ ఇప్పిస్తూ ఉండు. ప్లాస్టిక్ నిషేధం చెయ్యు. థ్యాంక్ యూ.